ఇదిగోండి మునగాకు. ఇది ఒక కట్ట వచ్చి 25 రూపీస్ అండి. నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. అది నైట్ కవర్లో పెడితే పొద్దునకే ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను క్లీన్ చేస్తానండి. కాడలన్నీ ఏమీ లేకుండా శుభ్రంగా, కాడలు చిన్న చిన్న కాళ్ళు ఉంటే మంచిది, దాంట్లో మనకు ఫైబర్ లభిస్తుంది. సరేనా? శుభ్రంగా కాడలు లేకుండా తీయకండి. ఇది శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనికి కావాల్సిన చింతపండు చాలా తక్కువ అండి. దీన్ని చూసారా, చిన్న సైజే. పులుపు తక్కువగా వేసుకోవాలండి ఈ సాంబార్కి. పులుపు ఎక్కువైతే బాగోదు. అలానే కొంచెం నీళ్ళగా ఉండాలి ఈ సాంబార్ మాత్రం. దీన్ని మనం శుభ్రంగా కడిగేసి, ఎందుకంటే డస్ట్ ఏవేవో ఉంటాయి, పారబోసేయాలి. పారబోసి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలండి. చూద్దాం, పప్పు ఉడకగానే ఎలా చేయాలని చూపిస్తాను. ఇది బిగినర్స్ కానీ అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అంత సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూద్దాం. పప్పు ఉడికిపోయిందండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసా. ఇప్పుడు ఆయిల్ కాగింది. తగినంత ఆయిల్ వేసుకోండి. దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర కొంచెం అండి, తర్వాత మెంతులు వేస్తేనే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ఈ సాంబార్ని ట్రై చేయండి. మన ఛానల్లో అన్నీ ఈజీ కుకింగ్స్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. తర్వాత ఇదిగోండి 2 ఉల్లిపాయలు సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ సాంబార్కి మాత్రం 2 టొమాటో, ఆల్రెడీ ఒక టొమాటో వేసి పప్పులో ఉడకబెట్టేసాము. 2 ఎండుమిర్చి. ఈ సాంబార్ ఆకుకూర సాంబార్ కదా, అందుకని కరివేపాకు, కొత్తిమీర వేయకూడదు. సరేనండి? ఇప్పుడు ఇది చిటపటలాడింది కదా, ఈ టైంలో మనం ఫస్ట్ ఎండుమిర్చి వేసేద్దాం. వెంటనే ఉల్లిపాయలు, ఇవి వేగాలండి. ఇప్పుడు కొంచెం కళ్ళుప్పండి ఉల్లిపాయలు వేగడానికి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు. సరేనండి? అప్పుడే సాంబార్ టేస్ట్గా ఉంటుంది. కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు మనం ఈ టమాటోస్ ఇందులో వేసుకొని బాగా కలుపుదాం. ఇవి కూడా మెత్తబడాలి. సరేనండి? తొందరగా అయిపోతుందండి సాంబారు. ఎక్కువ టైం తీసుకోదు, ఎందుకంటే ఇందులో వెజిటేబుల్స్ ఏమీ లేదు, మునగాకే కదా, అందుకని తొందరగా అయిపోతుంది. ఇది వేగనివ్వండి. టమాటో మగ్గిపోయింది కదండి. ఈ టైంలో మనం కారం వేసుకుందాం. ఇది మేము అన్నీ వేసి మరకేయించాం కదా, ధనియాలు అవన్నీ. మీరు సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఉత్త కారం కూడా వేసుకొని కొద్దిగా సాంబార్ కారం వేసుకోవచ్చు. ఈ కారాన్ని ఇలా నూనెలో ఒకసారి తిప్పాలండి, ఎందుకంటే అప్పుడే పచ్చివాసన పోయిద్ది. వెంటనే మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. పోసుకొని ఈ ఉల్లిపాయ, టమాటో ఇందులోనే ఉడికిద్ది. ఇంకొంచెం నీళ్ళని మనం యాడ్ చేసుకుందాం. పులుపు చూసి పోసుకోండి, ఎక్కువ పులుపు ఉంటే ఈ సాంబార్ బాగోదు. ఈ టైంలో నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే టమాటో, ఉల్లిపాయ బాగా ఉడికిపోయిద్ది. తర్వాత ఏం చేయాలి చూపిస్తాను. చూసారండి, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. మనం గరిటతోనే ఇలా 2 తిప్పులు తిప్పితే చాలు, ఎందుకంటే ఆల్రెడీ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది. 4 విజిల్స్ వచ్చేసి ఉడికిపోయింది. అంతే, ఇలా తిప్పితే చాలండి. చాలా మెత్తగా ఉంది కదా. అవి ఉడికిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇందులో పోయాలండి. ఇదిగోండి, ఒక 5 నిమిషాలు బాగా తెరిలింది, బాయిల్ అయింది కదా. వెజిటేబుల్స్ కొంచెం ఉడికినాయి. దీన్ని ఈ పప్పు ఉన్న దాంట్లో మనం పోసేసుకోవాలి. ఒక్కళ్ళే వీడియో తీయాలంటే కొంచెం కష్టం అండి, ఎవరన్నా తీస్తే ఇంకా బాగా వస్తుంది. ఇంకా చూసారా, నీళ్ళగానే ఉంది కదా. దీన్ని ఒక 10 మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టేద్దాం. కొంచెం సేపు పప్పుతో కలిసి ఈ పులుసు తెరలాలండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఒక 7 to 10 మినిట్స్. సరేనా అండి? సాంబార్ చూసారా బాగా తెరులుతుంది.
ఇప్పుడు 7 మినిట్స్ అయిందండి. ఈ టైంలో మనం బాగా కడిగి పెట్టుకున్న మునగాకు 3 సార్లు కడిగి పెట్టానండి. చూడండి శుభ్రంగా కాడలు లేకుండా తీసారు. 1-2 కాడలు ఉంటే చాలా మంచిది వంటికి కూడా, సరేనండి. ఇప్పుడు మనం ఈ మునగాకుని ఈ తెరులుతున్న సాంబార్లో వేసేద్దామండి. ఇది చూస్తే ఎక్కువ ఉన్నట్టుంది కదండి. సాంబార్లో వేసిన తర్వాత ఉడికిన తర్వాత చూసారంటే కొంచెంగానే ఉంటుంది. దీన్ని ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి. ఆకుకూర కదా, తొందరగా ఉడికిపోతుంది. కూరగాయలకే టైం ఎక్కువగా తీసుకుంటుంది. తప్పకుండా ఈ సాంబార్ని ట్రై చేయండి. టేస్టీ అండ్ హెల్దీ సాంబార్ అండి. మనం ఒక నెలలో 2 times 3 times ఈ మునగాకుని తీసుకోవచ్చు. ఇక్కడ ఎవ్రీ వీక్ కొంటూనే ఉంటారండి డబ్బులు ఇచ్చి. దీనొక మహత్యం మనకు తెలియకుండా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అలా కాకుండా తీసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా మంచిది. కావాలంటే మీరు నెట్లో సెర్చ్ చేయండి మునగాకు యొక్క మంచి గుణాలు ఏంటి, అసలు ఎన్ని వస్తాయో చూసారంటే. అందుకని తినండి. ఇది ఒక 5 నిమిషాలు ఉడకాలి, మరీ ఎక్కువసేపు ఉడకకూడదు అండి. సాంబార్ రెడీ. ఎంతో టేస్టీ అయినా మునగాకు సాంబార్ రెడీ అయింది. హెల్త్కి చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మొత్తం 15 minutesలో ఈ సాంబార్ అయిపోయిద్దండి. పప్పు ఉడకబెట్టడమే, అంతే పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. చూసారు కదా, చాలా ఈజీగా చేసేసా. అలానే ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నాయండి. ఫస్ట్ కొంచెం చింతపండు పులుసు పోసుకోండి, చాలకపోతే పోసుకోండి. ఇది పుల్లగా ఉంటే బాగోదు ఈ సాంబార్, అందుకని చెప్తున్నా. అలానే ఇంకొక విషయం, నైట్ టైంలో తినకండి, డే టైంలోనే తినాలి. తప్పకుండా ట్రై చేసి కింద కమెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందని. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.